గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్ర జిఎస్డిపి 22వ స్థానంలో ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నెంబర్ 1. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. తలసరి ఆదాయంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో 17వ స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 9వ స్థానంలోకి వచ్చింది. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పట్టుమని 35,000 ఉద్యోగాలు ఇవ్వలేదు, అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 2,13,000కు పైగా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వ్యవసాయ రంగం 27వ స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6వ స్థానంలోకి వచ్చింది. అదే విధంగా పరిశ్రమల వృద్ధి రేటులో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 27వ స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3వ స్థానంలోకి వచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అదే విధంగా రైతులకు రైతు భరోసా కేంద్రాలు, ఈ రకమైనటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే అది విధ్వంసమా? ఏ రకంగా విధ్వంసం? చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ రోజు అప్పులు మిగిలాయి. రైతులకి విపత్తులు వస్తాయంటే కనీసం పరిహారం కూడా అందడం లేదు. ఈ రోజు రైతులకు ఒక గిట్టుబాటు ధర అందుతుందా? రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి పాలన వస్తే రైతు ఆత్మహత్యలు పెరుగుతాయి. ఇదే ఎవరిది అసలైన విధ్వంసం? పవన్ కళ్యాణ్ గారు ఏదో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి వచ్చే స్క్రిప్ట్ ను చదవడం కాదు, గణాంకాలు తెలుసుకోవాలా, గత ప్రభుత్వం తాలూకా అభివృద్ధిని తెలుసుకోవాలా. అవేమీ లేకుండా ప్రజలకి అబద్ధాలే చెప్తా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్క్రిప్టే చదువుతానంటే ప్రజలు సిద్ధంగా లేరు బ్రహ్మనాయుడు గారు.